వాళ్ళు రాలేదు, నీకు దమ్ము లేదు, నేనే ముందుకు వచ్చానని చెప్పొచ్చుగా. దాంట్లో ఇక్కడ ఇద్దరు కూడా ఇక్కడ ఏంటంటే వైసీపీ ఒక అంశాన్ని తెర మీదకి తేవాలనుకుంది. మిస్ అయింది ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం చేయగాల్చుకుంది. అక్కడ దాన్ని రాజకీయం ఎందుకు చేయాలి అసలు? టీడీపీ చేయగాల్చుకుందా? మరి అంతే కదా. నువ్వు ఎవడు సవాల్ ఇసరమన్నాడు నిన్ను? సవాల్ ఇసిరి ఏం నిరూపిస్తావు నువ్వు? నాకు అర్థం కాలే. గోశాలలో ప్రతి నెల గోవులు చనిపోయినాయని ఈవో చెప్పాడు. కాదని నువ్వేమంటావు? ఇంకా 43 చనిపోయినాయని ఈవోనే చెప్పాడు కదా. ఇంకేంది అక్కడ? అతను చెప్పింది 100 చనిపోలేదు, నిన్న 191 లిస్ట్ వచ్చింది ఏడాదిలో. మొత్తం ఏడాది కలిపి 191 ఏం తక్కువ ఏంటి? ఏడాదికి 190 ఆవులు చనిపోవడం ఆధారాలతో సహా చూపెట్టాడుగా. ఇంకేం నిరూపించాలి అతను? గోవులు చనిపోలేదు అని స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు. అవును, చెప్పారు. చనిపోయినని ఇక్కడే ధృవీకరణ అయింది. ఈవో చెప్పేశారు, చైర్మన్ చెప్పేశారు. ఇందులో ఎవరు నష్టపోయినట్టు? రాజకీయంగా దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఫైనల్గా మన కార్యకర్తల సంతుష్టీకరణకు తృప్తి పడింది తప్పించి దేవుడు ఇచ్చిన ఒక చక్కటి అవకాశం. ఎప్పుడైనా సరే గోవుకి శ్రీనివాసుడికి చాలా సన్నిహిత సంబంధం ఉంటుంది. మీరు తిరుమల పౌరాణిక వృత్తాంతం ఏంటి? లక్ష్మీదేవి అక్కడ బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భంలో